నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలుగు న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్లను తెరపైకి తీసుకొచ్చింది కొత్తగా 7 విమానాశ్రయాలు ప్రతిపాదించారు ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో కూడా కొత్త ఎయిర్పోర్ట్ ప్లాన్ చేశారు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ నుంచి వచ్చిన బృందం భూముల్ని పరిశీలించి కొత్తపట్నంలో విమానాశ్రయం నమూనాలో కొన్ని మార్పులు చేస్తే సాధ్యమని తెలిపింది అయితే రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ సమగ్ర నివేదిక తయారు చేయాలని ప్రకటించింది ఈ డిపిఆర్ పూర్తయితే భూసేకరణ మొదలవుతుంది అంటున్నారు ఇక ఒంగోలు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మొదటి దశలో 657 ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఇందులో వాన్పిక్కు చెందిన 551 ఎకరాలు పట్టా భూమి 103 ఎకరాలు ప్రభుత్వ భూమి 12 ఎకరాలు ఉన్నాయి మొదటి విడత భూసేకరణకు సుమారు 102 కోట్ల పరిహారం అవసరమని అంచనా వేశారు సబ్ డివిజన్ల వారీగా భూముల వివరాలను ఎంత పరిహారం ఇవ్వాలనే విషయాలను ప్రభుత్వానికి నివేదించారు కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులు జనవరిలో ఒంగోలుకు సమీపంలోని అల్లూరుకి వచ్చి విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు మొత్తం 1086 ఎకరాలు అవసరమని అధికారులు తేల్చారు జనవరి నెలలో కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులు కొత్తపట్నం మండలం అల్లూరులో పర్యటించారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వారికి వివరించారు ఎయిర్పోర్ట్ ప్రతిపాదించిన ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ను కేంద్రం నుంచి వచ్చిన కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే ఈ మేరకు విమానాశ్రయ ఏర్పాటుకు కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించగా వారు కొన్ని మార్పులు కూడా సూచించారు విమానాశ్రయానికి సంబంధించి మొత్తం 1086 ఎకరాల భూమిలో కొత్తపట్నం మండలంలోని ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉందో గుర్తించారు ప్రభుత్వ భూమి ఎంత పట్టా భూమి ఎంత అనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు ఒంగోలు విమానాశ్రయానికి సంబంధించి ఏపీ ఏడీసీఎల్ ప్రకటన శుభపరిణామమన్నారు అధికారులు డిపిఆర్ పూర్తయితే భూసేకరణ వేగవంతం అవుతుందంటున్నారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భూసేకరణకు ప్రకటన ఇచ్చి భూసేకరణ కోసం ప్రత్యేకాధికారిని నియమిస్తామంటున్నారు అలాగే ఇప్పటికే గ్రామాల వారీగా భూముల వివరాలు సేకరించామని అందుకు తగిన విధంగా పరిహారం ఎంత అనేది అంచనా వేస్తామన్నారు అధికారులు మొత్తం మీద ఒంగోలు ఎయిర్పోర్ట్ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి అంతేకాదు ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఒంగోలుతో పాటుగా కొత్తపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసి ఉండండి ఎలైట్ మీడియా తెలుగు న్యూస్